గుంటూరు జిల్లా చక్రాయపాలెం గ్రామంలో అభివృద్ధికి ముందడుగు పడింది. 43 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని చెప్పారు. ప్రజల సమస్యల్ని తక్షణమే పరిష్కరించే దిశగా ఇది కీలకంగా నిలవనుందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ సచివాలయ భవనం గ్రామాభివృద్ధికి మైలురాయిగా నిలవనుందని అన్నారు. మన చక్రాయపాలెంలో దేనికోసం ఏర్పాటు చేసాం? ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా కరెంటు పోకూడదు, ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా చీకటి ఉండకూడదు అనే ఉద్దేశంతో అప్పుడే మనం ఏర్పాటు చేసాం. కాబట్టి అభివృద్ధి కార్యక్రమం నేను మీకు మాటిస్తున్నాను, చేయాల్సినవన్నీ మనం పూర్తి చేసుకుందాం. ఇప్పుడు మిగిలింది నాకు తెలిసినంత డొంక రోడ్లు మిగిలి ఉన్నాయి. ఆ డొంక రోడ్లు కూడా మొన్నే పవన్ కళ్యాణ్ గారు దాదాపు 36 కోట్ల రూపాయలు ఇచ్చారు మన నియోజకవర్గానికి. రాష్ట్రంలో అంత భారీ ఎత్తున ఏ నియోజకవర్గానికి ఇవ్వలేదు. ఈ 36 కోట్ల రూపాయలతోటి మీరే చూస్తారు, వచ్చే వేసవి కాలం కల్లా పనులన్నీ తొలిపర మండలంలోనూ, తెనాలి మండలంలోనూ అద్భుతంగా మనం ఒక మార్పు తీసుకొద్దాం. ప్రతి కుటుంబంలో సంతోషాన్ని నింపే విధంగా చేద్దాం. ఆలస్యమైనా కూడా ఒక మంచి సచివాలయ భవన నిర్మాణం మనం పూర్తి చేసుకున్నాం. ఈ సచివాలయం ద్వారా మీకు మెరుగైన సేవలు అందించాలని వీళ్ళందరినీ కూడా నేను మీకోసం పరిచయం చేస్తున్నాను. ఇంకా తెలియకపోవచ్చు మీకు, ఎందుకంటే చిన్న చిన్న సమస్యల గురించి కూడా మనం తెనాలి పోవాలా, గుంటూరు పోవాలని అనుకుంటూ మీరు అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ కూడా రావాల్సిన లేదు, ఫోన్లోనే మీరు పెట్టచ్చు. మన మిత్ర అనే ఒక వాట్సాప్ నంబర్ ఉంది, ఆ నంబర్కి మీరు పెడితే మీకు దాదాపు 700 వివిధ సర్టిఫికెట్లు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం చేపట్టే పథకాలు కానివ్వండి